యెహోవా చేసిన నీటి గుర్రం గురించి యోబు గ్రంథంలో వివరించబడినది. దీనిని ఇంగ్లీష్ బైబిల్లో బెహెమోత్ అని వ్రాయబడి ఉంది. అనగా పెద్ద శరీరము గల బలమైన ఒక జంతువు. యెహోవా సుడిగాలిలో నుండి యోబుకి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ విషయంలో ఈ నీటి గుర్రం గురించి బైబిల్ వాక్య ప్రకారం, నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా, ఎద్దువలే అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టములవలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ములవలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలచును, అరణ్య జంతువులనియు అచ్చట ఆడుకునను. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పర్రలోనూ అది పండుకునును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకుని ఉండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యొర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకునగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? యోబు గ్రంథం 40వ అధ్యాయము 15 నుండి 24 వరకు గల వాక్యములు. బైబిల్లోని ఈ విషయాన్ని మీరు విశ్వసిస్తుంటే లైక్ లేదా ఆమెన్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు బైబిల్లోని వాక్యాలను వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యెహోవా నామమున నీకు శుభము.